ఎంపీజీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా నకరేకల్లు మండలం కోడి పందాల స్థావరంపై పోలీసులు మెరుపుదాడి. నకరేకల్లు మండలం చీమలమర్రి శివారులో కోడి పందాల స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ దాడిలో 12 మంది జూదగాళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 32 బైకులు, 20,000 రూపాయల 450 రూపాయలను 3 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. మైనర్ బాలులకు ఎటువంటి బైకులు ఇవ్వొద్దని, చల్లగుండ్ల నుంచి అడ్డరోడ్డు వైపు రాంగ్ రూట్ లో ఎవరూ కూడా బైకులు నడపవద్దని, అలా నడిపినా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఆయన సూచించారు. నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు తావులేదని హెచ్చరించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజీ న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఉదయం మనకు రాబడిన సమాచారం మేరకు చాగల్లు చీమలమర్రి విలేజ్ మధ్యలో కోడి పందాలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతో నేను మా సిబ్బందితో కలిసి రైడ్ చేయగా 12 మంది జోదగాళ్ళు, 32 బండ్లు, 20,450 రూపాయలు డబ్బులు, 3 కోళ్ళు, 10 కత్తులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి మీద కేసు నమోదు చేసి నెక్స్ట్ దర్యాప్తు చేస్తాం. దర్యాప్తులు ఎలా ఉంటే అలాగా. మండల పరిధిలో ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినా, కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మైనర్స్కి బైకులు ఇవ్వడం కానీ, ఈ రాంగ్ రూట్లో ఇప్పుడు మన నకరికల్లు నుంచి రాంగ్ రూట్లో అడ్డ రోడ్డుకి వెళ్తా ఉన్నారు, చల్లగుండ అడ్డ రోడ్డు దగ్గరికి. ఆ రాంగ్ రూట్లో దయచేసి ప్రయాణించవద్దని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే అలా ప్రయాణించడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మనం యాక్సిడెంట్లు నివారించాలి అంటే దయచేసి మీరు అండర్ పాస్ గుండా రైట్ వేలో వెళ్తే కరెక్ట్ అనేది మా ఉద్దేశం. ఎవరైనా ఈ రాంగ్ రూట్లో ప్రయాణిస్తే ఇక మీదట ఫైన్లు కఠినంగా వేసి అవసరమైతే ఎంపీ గారికి కూడా పెట్టడం జరుగుతుంది.